వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒక భారీ చెట్టు యమపాశంగా మారి స్థానిక ప్రజలకు తీవ్ర ప్రమాదంగా మారింది. కొంతకాలంగా ఈ చెట్టు పూర్తిగా ఎండిపోవడంతో పాటు దాని కొమ్మలు ఎప్పుడైనా విరిగిపడే పరిస్థితులు ఉన్నాయి. ప్రతిరోజు ఈ మార్గంలో పాదచారులు, వాహనదారులు భారీగా రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రత్యేకంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు ఈ మార్గాన్ని ఉపయోగించాల్సి వస్తుండటంతో వారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలు పలుమార్లు సంబంధిత అధికారులకు ఈ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గతంలో కూడా ఇలాంటి చెట్లు కూలి ప్రమాదాలు జరిగిన ఉదాహరణలు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్టు ఎప్పుడైనా కూలిపోతే ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా మారిన ఈ చెట్టును తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నది నేషనల్ హైవే హనుమకొండ నుంచి వెళ్ళి మరియు భూపాలపట్నం వరకు ఉన్నటువంటి హైవే మీద ఉంది. ఇది చిన్నబోయినపల్లి గ్రామంలో ఈ చెట్టు ఎండిపోయి దరిదాపుగా చచ్చిపోయి ఒక 3 సంవత్సరాల కింద చనిపోయింది. ఈ చెట్టు అది క్రమక్రమంగా కింద పడిపోతుంది. మండలం మొత్తం ఇటు వచ్చిపోయే వాహనాలు కూడా ఇక్కడ వచ్చి ఆగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద వెహికల్సే కావచ్చు, లారీలే కావచ్చు, ఇంకే ఎవరైనా కావచ్చు, ఇటువంటి చిన్న వెహికల్స్ బండ్లు ఆగుతూ ఉంటాయి. ఒకసారి కొమ్మ మీద పడిపోయింది, వెహికల్ మీద డ్యామేజ్ అయింది. ఈ చెట్టును ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పినాము, మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం అనేది జరిగింది. వారు కూడా పట్టించుకోలేదు. గ్రామ పంచాయతీ వాళ్ళకి సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పట్టించుకోలేదు. కాబట్టి వచ్చేది వర్షాకాలం. ఈ క్రమక్రమంగా నానిపోయి ఉన్నది, మొత్తం తడిచిపోయింది. మొన్న కూడా చిన్న మండ పడ్డది, కొద్దిగా అయితే మిస్టేక్ మంట పడేది. కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగక ముందుగా మనం దీనిని చెట్టుని తీసేవలసిందిగా నేను ప్రతి డిపార్ట్మెంట్ని కూడా కోరుతున్నాను. మరియు ఇక్కడ ప్రతి వెహికల్ కూడా ఆగుతుంది, ఎందుకంటే ఇక్కడ రోడ్డు వెడల్పుంది కాబట్టి వచ్చిపోయే వాహనాలు కూడా, లారీ వాళ్ళు కూడా వంట చేసుకొని తినడం అనేది దానికోసం కూడా ఇక్కడ కొద్దిగా సేవ తీర్చుకోవడానికి కూడా ఉంటారు. కాబట్టి దీని మీద తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.